మోడీ వారసుడిని మోడీ ప్రకటించలేదు, అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ప్రకటించలేదు. ఇదివరకు వాజ్పేయి వారసుడు మోడీ అని కూడా వాళ్ళు ఏం ప్రకటించలేదు, కానీ అద్వానీ వారసుడు మోడీ అన్నది మాత్రం ప్రకటించారు. ఎందుకంటే బీజేపీకి వాజ్పేయి వారసుడుగా వాజ్పేయి చెప్పలేదు అద్వానీని, అద్వానీనే అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్పింది. తర్వాతన అద్వానీకి బదులు మోడీ పేరు కూడా వాళ్ళే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అట్లాగే యోగి అవుతాడా భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థి? చాలామంది ఆసక్తిగా ఉన్నారు, ఆయనే కావాలని కోరుకుంటున్న వాళ్ళు హిందుత్వవాదులు ఎక్కువ. కానీ ఒక సెంటిమెంట్ కాన్సెప్ట్, అప్పట్లో గోద్రా అల్లర్లని అడ్డం పెట్టి నరేంద్ర మోడీని విదేశాలకు రానియకుండా ఆయన పాస్పోర్ట్ను కూడా ఆ వీసాలను కూడా ఆపేసింది అమెరికా. చివరికి అదే దేశం రెడ్ కార్పెట్ ఇచ్చి కూర్చోబెట్టి ఇచ్చింది ఆయన ప్రధానమంత్రి అయ్యాక. అది నరేంద్ర మోడీ నాడు సాధించినటువంటిది. ఆయన అలాంటి అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు అట్లాగే అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటి బయోపిక్ అజయ్ అనేటటువంటి సినిమాని బ్లాక్ చేసింది ఎవరయ్యా అంటే ఖతార్, అంటే ముస్లిం దేశమైనట్టు ఖతార్ బ్లాక్ చేసే ప్రయత్నం చేసింది. తద్వారా ఆయనకి అంతర్జాతీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. అదే ఇక్కడ సెంటిమెంట్ని రాజేస్తుంది. అదే ఇక్కడ యోగికి ఏమైనా బెనిఫిట్ కాబోతుందా చూడాలి.